సాధారణంగా స్మగ్లింగ్ అనగానే మనకు తక్షణమే గుర్తొచ్చేవి గోల్డ్, సిల్వర్, డ్రగ్స్, గంజాయి వంటి విలువైన వస్తువులు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విచిత్రమైన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేంటంటే చీమల స్మగ్లింగ్. అవును, మీరు విన్నది నిజమే. చీమలను స్మగ్లింగ్ చేయడాన్ని సాధారణ మనిషి ఊహించడం కూడా కష్టం. కానీ కెన్యాలో జరిగిన ఓ కేసు ద్వారా ఇది నిజంగా జరుగుతోందని తేలింది. ఈ అరుదైన స్మగ్లింగ్ కేసు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కెన్యాలో నైవాషా అనే టూరిస్టిక్ హబ్ ప్రాంతంలో నలుగురు 5,000కు పైగా రాణి చీమలను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఈ నలుగురిలో 2 బెల్జియన్లు, ఒక వియత్నామీ, ఒక కెన్యన్ ఉన్నారు. వీరు ఈ అరుదైన జాతి చీమలను యూరప్, ఆసియాలో అమ్మాలనుకున్నారని అధికారులు తెలిపారు. ఈ చీమలు జాయింట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ యాంట్స్ జాతికి చెందినవిగా గుర్తించారు. ప్రతి చీమ విలువ సుమారు 18,000గా ఉండడం గమనించాలి. స్మగ్లర్లు వీటిని 2,000 టెస్ట్ ట్యూబుల్లో కాటన్ ప్యాక్లో చేసి నెలల తరబడి చీమలు జీవించేలాగా తయారు చేస్తున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తుల్లో బెల్జియన్ టీనేజర్లు లార్నోయ్ డేవిడ్, స్టెప్పేలో డేవిజెక్స్ ఉన్నారు. వీరిలో డేవిడ్ యాంట్ గ్యాంగ్ అనే ఫేస్బుక్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడని, బెల్జియంలో ఇప్పటికే పలు వ్యాపారాలు ఉన్నాయంటూ కూడా అధికారులు తెలిపారు. ఈ చీమలను $200లకు కొనుగోలు చేశానని, తన చర్య చట్ట విరుద్ధమని తెలియదని వాదిస్తున్నాడు నిందితుడు. మరోవైపు స్టెప్పే యాంటిమాలజీ పైన ఆసక్తితోనే చీమలను సేకరిస్తున్నారని చెప్పారు. అయితే వీరిద్దరి వాదనలు కోర్టు తోసిపుచ్చింది. కేసును విచారించిన మెజిస్ట్రేట్ కొన్ని చీమలను సేకరించడం హాబీ కావచ్చు, కానీ వేల సంఖ్యలో అరుదైన రాణి చీమలను సేకరించడం మాత్రం స్మగ్లింగ్ కిందకి వస్తుందని క్లియర్గా చెప్పారు. చీమలు కూడా పర్యావరణానికి ఎంతో విలువైన జీవులు అని, వీటి అక్రమ రవాణా పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అత్యాశ వల్ల ఇప్పటికే ఎన్నో జాతులు అంతరించిపోయిన నేపథ్యంలో కోర్టు ఇలా చిన్న జీవుల రక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసు ముగింపులో నలుగురు నిందితులకు 1 సంవత్సరం జైలు శిక్ష లేదా 6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఈ ఘటనను చూస్తే ఇప్పటి ప్రపంచంలో ఏదైనా డబ్బు కోణంలో మలుచుకునే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో క్లియర్గా అర్థమవుతుంది. ఒక చిన్న జీవిగా భావించే చీమలు కూడా ఇప్పుడు అక్రమ వాణిజ్యంలో భాగమవుతున్నాయి.